నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. సంగారెడ్డి జిల్లా పాసమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి రసాయన పరిశ్రమలో పేలుడుకు బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ దుర్ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు ₹1,00,00,000 చొప్పున పరిహారాన్ని సీఎం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు లక్ష, క్షతగాత్రులకు ₹50,000 తక్షణ సాయం చేస్తామన్నారు. సిగాచి రసాయన పరిశ్రమలో ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన సీఎం సహాయక చర్యలను పరిశీలించారు. తర్వాత పరిశ్రమల శాఖ అధికారులతో సమీక్షించిన రేవంత్ ప్రమాదంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. సంగారెడ్డి జిల్లా పాసమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి రసాయన పరిశ్రమలో పేలుడు జరిగిన ప్రాంతాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. మంత్రివర్గ సహచరులు వివేక్, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనరసింహలతో కలిసి భవన శిథిలాలను రేవంత్ పరిశీలించారు. సహాయ చర్యల పురోగతిని సీఎం అడిగి తెలుసుకున్నారు. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు 36 మంది చనిపోయినట్టు నిర్ధారించారన్న ముఖ్యమంత్రి మరికొందరి ఆచూకీ తెలియలేదని వెల్లడించారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ఇంతటి ప్రమాదం ఎప్పుడూ జరగలేదని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సిగాచి కంపెనీ యాజమాన్యం, ప్రభుత్వం కలిసి మృతుల కుటుంబాలకు ₹1,00,00,000 పరిహారం ఇచ్చే విధంగా అధికారులను ఆదేశిస్తున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. అంతకుముందు పరిశ్రమల శాఖ అధికారులు, మంత్రులతో కలిసి సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి సిగాచి పరిశ్రమలో ఇంతకుముందు తనిఖీలు చేశారా అని ప్రశ్నించారు. ప్రస్తుత దుర్ఘటనపై ఊహాజనిత నిర్ధారణలకు రావద్దన్న సీఎం నిపుణులతో కమిటీ వేసి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలను సూచించాలని కమిటీని కోరారు. క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత సిగాచి రసాయన పరిశ్రమ పేలుడులో గాయపడి వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని ముఖ్యమంత్రి పరామర్శించారు. అందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. క్షతగాత్రుల్లో ఒక్కొక్కరి పరిస్థితిపై అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అటు పాసమైలారం దుర్ఘటనలో మృతుల సంఖ్య 36కు చేరింది. మరో 31 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. అటు పేలుడు దాటికి సిగాచి రసాయన పరిశ్రమలో 3 అంతస్తుల భవనం కుప్పకూలగా ఈ సమయానికి పరిశ్రమ ఆవరణలో 147 మంది ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో ఎక్కువ మంది శిథిలాల కిందే ఉన్నట్లు తెలుస్తుండగా సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్ నిన్నటి నుంచి ఘటనా స్థలంలోనే ఉండి సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అటు పరిశ్రమ వద్ద మంటల్లో దగ్ధమైన మృతదేహాలను గుర్తించడం అధికారులకు సవాలుగా మారింది. జగన్మోహన్, రామ్ సింగ్, శశిభూషణ్ కుమార్ లగ్న జిల్లా మృతదేహాలను గుర్తించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన వారిలో చిత్తూరు జిల్లాకు చెందిన హేమచందర్ ఉన్నట్లు గుర్తించారు. గుర్తించలేని స్థితిలో ఉన్న కార్మికుల మృతదేహాలను DNA పరీక్ష ద్వారా గుర్తించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన మేరకు సూపర్ 6 పథకాల అమలుకు కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ప్రతి నెల 1వ తేదీనే పింఛన్ల పంపిణీలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం మలకపల్లిలో జరిగిన కార్యక్రమంలో సీఎం పాల్గొని స్వయంగా పింఛన్లు అందించారు. పేదలకు పింఛన్లు సేవాభావంతో అందజేయడం ముఖ్యమన్న ఆయన చులకనగా చూస్తే వదిలిపెట్టబోనని సిబ్బందిని హెచ్చరించారు. ఎన్నికల హామీలో భాగంగా మెగా డిఎస్సి కింద 16,500 ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి చర్యలు చేపడితే అనేక అడ్డంకులు సృష్టించారని ఆరోపించారు. నెలలోగా ఆ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటామని స్పష్టం చేశారు. యువతకు నిరుద్యోగ భృతి ఇచ్చి కుటుంబ పెద్దగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. 2029 నాటికి పేదరికం లేని సమాజం చూడాలనేది తమ లక్ష్యమన్న చంద్రబాబు ప్రతి కుటుంబానికి సంక్షేమంతో పాటు సంపాదన మార్గం చూపుతామని చెప్పారు. అంతకుముందు మలకపల్లికి వెళ్లేందుకు సీఎం చంద్రబాబు బయలుదేరగా ఆయన వెళ్తున్న హెలికాప్టర్ ప్రయాణానికి వాతావరణం అనుకూలించలేదు. గన్నవరం నుంచి బయలుదేరిన కాసేపటికే హెలికాప్టర్ను తిరిగి గన్నవరంలో దింపేశారు. తర్వాత గన్నవరం నుంచి విమానంలో రాజమహేంద్రవరం వెళ్లిన ముఖ్యమంత్రి అక్కడి నుంచి కొవ్వూరు చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో నమోదైన మద్యం కేసులో నిందితులకు రిమాండ్ పొడిగిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 15 వరకు కోర్టు రిమాండ్ పొడిగించింది. 7 నిందితులను వర్చువల్ విధానంలో ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ప్రస్తుతం మరో 2 నిందితులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుళ్లను సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు. నిందితులను రిమాండ్కు తీసుకువచ్చే సమయంలో వారి కుటుంబ సభ్యులు సహా వందలాది మంది కోర్టు వద్దకు వస్తున్నారని, ఆ సమయంలో భద్రత కల్పించడం కష్టమవుతోందని సిట్ అధికారి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అందుకే వర్చువల్గా హాజరుపరిచామని వివరణ ఇచ్చారు. మద్యం కుంభకోణం, నగదుకు సంబంధించి కొన్ని కంపెనీల నుంచి లావాదేవీలు జరిపారని సిట్ అధికారి కోర్టుకు తెలిపారు.
30 కోట్ల రూపాయల సీజింగ్కు సంబంధించి ఇప్పటికే జీవో వచ్చిందని వాటి వివరాల నివేదికను కోర్టుకు అందజేశారు. మరో 32 కోట్ల రూపాయలకు సంబంధించిన బ్యాంకు ఖాతాలను సీజ్ చేయనున్నట్లు తెలిపారు. కొన్ని కంపెనీలు మద్యం కుంభకోణంకు సంబంధించిన నగదును ఇన్ఫ్రా కంపెనీలకు బదిలీ చేశాయని సిట్ తెలిపింది. ప్రస్తుత దర్యాప్తుపై తెలియగానే ఇన్ఫ్రా కంపెనీలు నగదును తిరిగి జమ చేశారని కోర్టుకు సిట్ వివరించింది. మద్యం కుంభకోణం కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ నేతలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుళ్లను సిట్ కస్టడీకి తీసుకుని విచారిస్తోంది. ఈ ఉదయం జైలు వద్ద ఇద్దరిని కస్టడీకి తీసుకున్న సిట్ వారిని కార్యాలయానికి తరలిస్తుండగా చెవిరెడ్డి హల్చల్ చేశారు. తనపై తప్పుడు కేసులు పెట్టారంటూ పెద్దగా కేకలు వేశారు. ఇంకా పెద్ద నటులు, దర్శకులు ఉన్నారంటూ, దేవుడు అన్నీ చూస్తున్నారంటూ, ఎవరిని వదిలేది లేదంటూ హెచ్చరించారు. జైలు నుంచి ఇద్దరిని ఆసుపత్రికి తరలించిన సిట్ అధికారులు అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు. సింగయ్య మృతి కేసులో మాజీ సీఎం జగన్ సహా ఇతర వైసీపీ నేతలు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లపై విచారణను హైకోర్టు 2 వారాలకు వాయిదా వేసింది. ఈ పిటిషన్లపై ఇవాళ జరిపిన విచారణలో తాము సేకరించిన సాక్ష్యాలకు సంబంధించిన వివరాలను సమర్పించేందుకు గడువు కావాలని ప్రభుత్వ తరపు న్యాయవాది కోరారు. ఇందుకు అనుమతించిన కోర్టు తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేసింది. అప్పటి వరకు కేసులో తదుపరి చర్యలు నిలుపుదల చేస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఇటీవలే పల్నాడు జిల్లా రెంటపాల పర్యటనకు జగన్ వెళ్తుండగా గుంటూరు జిల్లా పరిధిలో ఆయన కారు కింద పడి సింగయ్య మృతి చెందినట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టేయాలంటూ జగన్, ఆయన వ్యక్తిగత కార్యదర్శి కె నాగేశ్వరరెడ్డి, మాజీ మంత్రులు విడదల రజని, పేర్ని నాని, వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. జాతీయ క్రీడా విధానం 2025కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. 2047 నాటికి ప్రపంచంలోని 5 అగ్ర క్రీడా దేశాల్లో ఒకటిగా భారత్ను చేర్చే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. 2 ఏళ్ల కాల పరిమితితో 1,70,000 కోట్ల రూపాయలతో ఉపాధి ఆధారిత ప్రోత్సాహకాల పథకానికి ఆమోదం తెలిపినట్లు వివరించారు. ఈ పథకం ద్వారా కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి 2 ఏళ్ల వరకు నెలకు 3,000 రూపాయల చొప్పున అతడికి ఉద్యోగం ఇచ్చిన సంస్థకు ప్రోత్సాహకాన్ని అందించనున్నట్టు కేంద్ర మంత్రి తెలిపారు. అదే తయారీ రంగంలోని వారి కోసం అదనంగా మరో 2 ఏళ్లు పథకాన్ని పొడిగించనున్నట్లు చెప్పారు. ఈ పథకం ద్వారా వచ్చే 2 ఏళ్లలో దాదాపు 3.5 కోట్ల ఉద్యోగాల సృష్టి జరుగుతుందన్నారు. పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణల పథకానికి ఆమోదం తెలిపినట్లు వివరించారు. ఈ పథకానికి 1,00,000 కోట్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి చెప్పారు. గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగిరేలా పనిచేస్తానని బీజేపీ తెలంగాణ నూతన అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలని సూచించారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఒక్కటే నామినేషన్ దాఖలు కావడంతో ఆయన ఎన్నిక లాంఛనమైంది. రంగారెడ్డి జిల్లా మన్నెగూడలోని వేద కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రామచంద్రరావు పేరును ప్రకటించిన రిటర్నింగ్ అధికారి కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే నియామక పత్రాన్ని అందించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్టీ జెండాను అందించారు. పార్టీ సీనియర్ నేతలు, కేంద్ర మంత్రులు, ఎంపీలు కొత్త అధ్యక్షుడిని సన్మానించారు. పార్టీలోకి కొత్త వారిని ఆహ్వానిద్దామని రామచంద్రరావు తెలిపారు. పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు బీజేపీ గెలవాలని చెప్పారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారం చేపట్టాలనే లక్ష్యంతో బీజేపీ ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అధ్యక్షుడు అయినంత మాత్రాన కిరీటం రాదని, ఆ స్థానంలో ఎవరున్నా ఐక్యంగా పనిచేయాలని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో కమల దళాన్ని తిరుగులేని శక్తిగా నిలబెడతానని బీజేపీ నూతన అధ్యక్షుడు మాధవ్ ప్రకటించారు. ఒక చేతిలో బీజేపీ జెండా, మరో చేతిలో కూటమి అజెండాను తీసుకొని ప్రజల్లోకి వెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష పదవికి మాధవ్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పార్టీ ఎన్నికల పరిశీలకుడిగా వచ్చిన బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు మోహన్ ప్రకటించారు. వెంటనే మాధవ్ను అభినందించిన పురంధేశ్వరి బాధ్యతలు అప్పగించారు. పార్టీ నేతలంతా మాధవ్కు శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ కార్యకర్తలకు న్యాయం జరగాలంటే ఎన్నికల్లో సీట్లు పెంచుకోవాలని నేతలు సూచించారు. కొత్తగా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన మాధవ్ ఆ దిశగా కృషి చేయాలని కోరారు. ప్రధాని మోదీ మార్గనిర్దేశనంలో పార్టీని ముందుకు నడిపిస్తానని మాధవ్ చెప్పారు. ఉక్రెయిన్తో 3 ఏళ్లుగా సాగుతున్న యుద్ధంలో రష్యా కీలక పురోగతి సాధించినట్టు తెలుస్తోంది. రష్యా దళాలు ఉక్రెయిన్లోని లుహాన్స్క్లో అన్ని ప్రాంతాలను ఆక్రమించినట్టు తెలుస్తోంది. ఉక్రెయిన్ ఆక్రమిత లుహాన్స్క్ రీజియన్లో రష్యా నియమించిన అధికారి లియోనిడ్ ఈ మేరకు ధృవీకరించారు. 2 రోజుల కింద రష్యా దళాలు లుహాన్స్క్ రీజియన్పై 100% పట్టు సాధించాయని చెప్పారు. ఈ మేరకు తనకు ఓ నివేదిక అందినట్టు తెలిపారు. మాస్కో నుంచి అధికారిక ప్రకటన వస్తే 3 ఏళ్ల నుంచి సాగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్కు చెందిన ఓ రీజియన్ను పూర్తి స్థాయిలో రష్యా ఆధీనంలోకి వచ్చినట్టవుతోంది.
ఈ అంశంపై ఉక్రెయిన్ మాత్రం ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. అటు ఉక్రెయిన్పై డ్రోన్లు, క్షిపణులతో రష్యా విరుచుకుపడుతోంది. తాజాగా ఉక్రెయిన్ నావికా దళానికి చెందిన ఇంధన సరఫరా సౌకర్యాలు, డ్రోన్ల నిల్వ స్థలాలు, మందుగుండు సామాగ్రి డిపోలపై రష్యా విరుచుకుపడింది. ఇదే సమయంలో ఉక్రెయిన్ ప్రయోగించిన 144 డ్రోన్లను తమ వైమానిక రక్షణ వ్యవస్థ కూల్చివేసిందని రష్యా తెలిపింది. భారీ వర్షాలు, ఎగువ నుంచి పోటెత్తుతున్న ఆకస్మిక వరదలతో హిమాచల్ ప్రదేశ్ అల్లాడుతోంది. బియస్ సహా పలు నదులు భారీగా వస్తున్న వరదతో ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. మండి జిల్లాలో వర్షాలకు, ఆకస్మిక వరదలకు ఒకరు మృతి చెందారు. మరో 12 మంది గల్లంతయ్యారు. జోరు వర్షాలకు హిమాచల్ ప్రదేశ్ వ్యాప్తంగా అనేక చోట్ల కొండ చర్యలు విరిగి పడుతూనే ఉన్నాయి. విపత్తు నిర్వహణ కేంద్రం చెప్పిన ప్రకారం 259 రహదారులు దెబ్బతిన్నాయి. మండి జిల్లాలో 129, సిర్మౌర్ జిల్లాలో 92 రోడ్లు వర్షాలకు ధ్వంసమయ్యాయి. 614 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతినగా 130 చోట్ల తాగునీటి పథకాలకు ఆటంకం కలిగింది. జూన్ 20 నుంచి ఇప్పటి వరకు వర్షాల కారణంగా 23 మంది ప్రాణాలు కోల్పోయినట్లు విపత్తు నిర్వహణ కేంద్రం అధికారులు తెలిపారు.